ఇటీవల తమిళనాడు రాజకీయాలు మొత్తం షేక్ అవుతున్నాయంటే అందరూ విజయ్ మాస్ క్రేజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ క్రేజ్ ను ఓట్లుగా మార్చి రికార్డులు తిరగరాసిన అసలైన మాస్టర్ మైండ్ గురించి మీకు తెలుసా? ఆయన పేరు కపిల్ సాహు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ పొలిటికల్ జీనియస్ లేకపోతే ఈ గెలుపు ఇంత పక్కాగా ఉండేది కాదు. ఒకప్పుడు మీరు వినే ఉంటారు కదా, ప్రశాంత్ కిషోర్ అంటే దేశ రాజకీయాల్లో ఒక బ్రాండ్. ఆ ప్రశాంత్ కిషోర్ టీంలోనే అత్యంత కీలకమైన వ్యక్తిగా ఆయనకు రైట్ హ్యాండ్ లాగా పనిచేశారు కపిల్. అయితే పాతకాలపు వ్యూహాలు ఇప్పుడు పనిచేయవని కపిల్ ముందే పసిగట్టారు. అందుకే ఐపాక్ నుండి బయటకు వచ్చి తన సొంత డైహార్డ్ టీంలో బరిలోకి దిగారు. ఇప్పటికే 9 రాష్ట్రాల్లో చక్రం తిప్పిన కపిల్ మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి అఖండ విజయాన్ని అందించి తాను ఎంతటి వ్యూహకర్తో దేశానికి ప్రూవ్ చేశారు. 2024లో విజయ్ పార్టీ బాధ్యతలు చేతుల్లోకి తీసుకున్నప్పటి నుండి కపిల్ సాహు స్పీడ్ మామూలుగా లేదు. ఆయన వ్యూహం ఎలా ఉంటుందంటే గెలిచే గుర్రాలను ఏరికోరి ఎంపిక చేయడం, ప్రత్యర్థులు ఎక్కడ వీక్ గా ఉన్నారో కనిపెట్టి అక్కడే దెబ్బ కొట్టడం, సోషల్ మీడియాలో విజయ్ మేనియాను ఊరూరా చేరవేయడం. మీరు విజయ్ మీటింగ్స్ చూశారు కదా, ఆ లక్షల మంది జనాన్ని మేనేజ్ చేయడం, ఆ క్రౌడ్ పుల్లింగ్ వెనుక ఉన్న డేటా అనాలిసిస్, ఇవన్నీ కపిల్ సాహు టీం పక్కాగా చేసిన ప్రయోగాలు. విజయ్ అనే మాస్ పవర్ కు కపిల్ సాహు అనే పొలిటికల్ బ్రెయిన్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. విజయ్ వెండి తెర మీద కింగ్ కావచ్చు, కానీ ఈ పొలిటికల్ యుద్ధంలో అతడిని కింగ్ మేకర్ గా నిలబెట్టింది మాత్రం కపిల్ సాహునే.